ఇప్పుడు మనము ఏ అక్షరాన్ని పరిచయం చేసుకుంటున్నాం కదా. ఏం అక్షరం పరిచయం చేసుకుంటున్నాము? ఏ అక్షరాన్ని పరిచయం చేసుకుంటాం. జతపరచడం ఎక్కడ ఉంది మీ దగ్గర? జతపరచడం రెడ్ పింక్లో ఉంది. జతపరచడం ఏడుందిరా? జతపరచడము జతపరచడం. ఈ చిత్రాలను గుర్తింప చేయండి. ఈ చిత్రాలను అంటే ఇక్కడున్న ఫొటోస్ని మీకు పరిచయం చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఎద్దు. ఫస్ట్ ఏం అక్షరం వచ్చింది? ఏ. ఎద్దు. కిందది ఏముంది? ఎలుగుబంటి. ఆవు కింద ఏముంది? ఎలుగుబంటి. దాని కింద ఏముంది? ఉయ్యాల. దాని కింద ఏముంది? ఎలుక. ఇక్కడ ఏముంది? ఇల్లు. సాయి పల్లవి అక్కడ అవన్నీ పెట్టి ఇక్కడ చూడు. సాయి పల్లవి ఇళ్ళని చూడు, అల్ల బొమ్మలు చూడ. ఇక్కడ ఏముంది? ఇల్లు. దాని కింద ఏముంది? దాని కింద ఏముంది? ఎద్దు. ఎద్దు కింద ఏముంది? ఎలుగుబంటి. ఇప్పుడు ఫస్ట్ బొమ్మలో ఎద్దు, ఎలుగుబంటి, ఉయ్యాల, ఎలుక ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అందులో రాంగ్ ఏది ఉంది? ఉయ్యాల. ఉయ్యాలకు రౌండ్ అప్ చేయండి పిల్లలు. ఉయ్యాల చుట్టూ రౌండ్ చేయండి. జతపరచాలన్నమాట. ఆ రాంగ్దైతే రౌండ్ కొట్టండి. వెరీ గుడ్. ఇక్కడ ఎద్దు ఉంది కదా, ఇక్కడ ఒక ఎద్దు ఉంది కదా. ఆ ఎద్దుకు జతపరచండి. వెరీ గుడ్. దీపక్ నీ ఎద్దు ఎక్కడ ఉంది చూడు. అట్లాగా దీపక్, అట్లా. వెరీ గుడ్. ఇప్పుడు ఎలుగుబంటికి జతపరచండి. చూడండి కింద ఎలుగుబంటి ఎక్కడుందో. కింద చూడు దీపక్ నువ్వు. అక్కడ. అట్లా. ఇప్పుడు ఎలుకకు జతపరచండి. వెరీ గుడ్. నీ ఎలుక ఏడుంది? జతపరిచినావు దీపక్. వెరీ గుడ్. లోపలికి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో రాంగ్ ఏది ఉంది? ఉయ్యాల, ఇల్లు. ఏ మీద వస్తుందా? అది ఏ మీద ఏడొస్తుంది? ఇల్లు అంటే ఈ అనే పదం వస్తుంది. ఉయ్యాలకు ఊ అనే పదం వస్తుంది కదా. అందుకే ఏ ఎద్దు, ఏ ఎలుగుబంటి, ఏ ఎలుక అనే పదాలు ఏ అక్షరం పైన వస్తున్నాయి.